పాడుకుందాం. దయచేసి అందరూ మాతో పాటు ఏకీభవించవలసినదిగా మనవి చేయుచున్నాం. పూకింత పరిమళమా ఒక రోజుకింత అందమా, పూకింత పరిమళమా ఒక రోజుకింత అందమా,
ఇచ్చినటువంటి సహోదరులను దేవుడు దీవించును గాక. అలాగే మన మధ్యన గణేష్ గారు, పద్మజ గారు ఉన్నారు, అప్పలరాజు గారి యొక్క కుటుంబీకులు. దయచేసి వారిని ప్రేమపూర్వకంగా ముందుకు ఆహ్వానిస్తున్నాం. మరి వారి మాటల్లో మరి కొన్ని ఆధారకరమైనటువంటి విషయాలు మనందరం కూడా విందాము. హల్లెలూయా. దేవుడి నామానికి వందనాలు. ఇక్కడ విచ్చేసిన ఫాస్టర్ గారికి, రమాంటికి, సంఘస్థులందరికీ కూడా వందనాలండి. మాది చాలా పెద్ద సాక్ష్యం అండి. ఈ మధ్యన రాజంకుల్ గారు మన మధ్యన లేకపోయినా కూడా అతని ఆత్మ ఇక్కడే సంచరిస్తుందండి. వాళ్ళ అక్కగారు కోడల్ని వాళ్ళ కొడుకండి అతను. మేము అన్యులుగా ఉండేవాళ్ళం, బాగా విగ్రహారాధన చేసేవాళ్ళం బాగానే. అలాంటి వాళ్ళని మమ్మల్ని రాజంకుల్ గారు దేవుళ్ళ నడిపించి మార్చారండి. దాంతోపాటు ప్లస్ ఏంటంటే ఇల్లు కూడా 16 సంవత్సరాలు విడుదల అవ్వలేని ఇల్లును ప్రార్థన ద్వారా, రమాంటి వాళ్ళ ప్రార్థన ద్వారా రాజంకుల వల్ల మా ఇల్లు విడుదలైందండి. అలాగే మా సమస్యలు కూడా అలాగే విడుదలైపోయేవి. ఎప్పుడైతే ఈ సన్నిధానంలో అడుగు పెట్టానో 2 సంవత్సరాలు అలాగ ఉపవాస ప్రార్థనలో పాల్గొని చేయడం వల్ల బాగా విడుదలైపోయింది. మా సమస్యలన్నీ తీరేయండి. ఇతనికి ఆరోగ్యం కూడా కుదిరిపడిందండి. అలాగే రాజంకుల్ గారు రావడం, ఇంటికి రావడం ఎప్పుడు కూడా దేవుడి గురించే చెప్పేవారు. ఎప్పుడును దేవుళ్ళలోకి నడండక్క యాదవరాలంటూ వాళ్ళ అక్కగారికి ఎప్పుడు చెప్పి నడిపించేవారండి రాజంకులే. మా ప్రార్థనలన్నీ కూడా రాజంకులే చేసి ఆ ప్రార్థన ద్వారా మా ఇల్లు విడుదల. రమాంటి ఉపవాస ప్రార్థన ద్వారా ఇలిష్లా మందిరంలో ఎవరైతే వస్తున్నారో వాళ్ళు గట్టిగా సమస్యలు కూడా విడుదలైపోతాయి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా చర్చిల్లోని వస్తేనే ప్రార్థన చేస్తారు. అది కాదు, ఈ చర్చిలో వచ్చినా రాపోయినా కూడా మన కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటారు ఆంటీ. అలా రాజంకులు కూడా మా కొరకు ప్రార్థన బాగా చేసేవారండి. వాళ్ళ ఫ్యామిలీని ఎలాగైనా దేవుళ్ళో నిలపాలి, ఎలాగైనా నడిపించాలని తపనతో మా కుటుంబాన్ని మట్టుగా బాగా నడిపించారండి. వాళ్ళ కుటుంబానికి మేము ధన్యులం అయిపోతామండి. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన కాక చెప్పలేకపోతున్నాను. ఈ మధ్య లేకపోయినా చాలా కష్టం. ఆయన ఈ మధ్య లేకపోయినా అతను ఎంతగానో వాళ్ళ అక్కగారికి చెప్పి కుటుంబాన్ని పైకి రప్పించాలి. ఒకప్పుడు తినడానికి, అద్దె కట్టుకోవడానికి కానీ అదే పరిస్థితిలో ఉండేవాళ్ళం అండి. ఆ ఇల్లు కూడా 16 సంవత్సరాలు ఉండిపోయిందండి. రాజంకుల్ గారు వచ్చి ఎప్పుడు మీ ఇల్లు విడుదల అవుతుంది, మీ సమస్యలు తీరుతాయని ఒక ధైర్యం చెప్పి మమ్మల్ని దేవుళ్ళ నడిపించారండి. దాంతోపాటు ఆంటీ గారు ప్రార్థన బాగా వర్తించిందండి. ఇలిష్లా మందిరంకు 2 సంవత్సరాల నుండి ఉపవాసం చేసి ప్రార్థనలో మా ఇల్లు విడుదలైంది. దాంతోపాటు ఇతను మాకు సమస్యలు కూడా, ఆర్థిక ప్రాబ్లమ్స్ అన్నీ కూడా విడుదలయ్యామండి. మా అత్తగారితో ఒక చంటి పిల్లలాగా రాజంకుల్ గారు ఎప్పుడు కూడా బాగా రిలేషన్ అండి. వాళ్ళ అక్కగారికి, వాళ్ళ తమ్ముడి గారికి ఎప్పుడు వచ్చినా కూడా అక్క దేవుడు బాగా ప్రార్థన చేయి, దేవుళ్ళో నడాలి, మీరు అసలు వెనక్కైకండి అని చెప్పి ముందుకు నడిపించిన వ్యక్తి అండి. ఆయన అంత గొప్ప వ్యక్తి మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. కానీ ఆంటీ మట్టుకు మమ్మల్ని వదలలేదు. కొన్నాళ్ళు అనుకాల కార్యాల వల్ల రాపోయినా కూడా ఆంటీ అలా బలంగా పట్టుకొని మమ్మల్ని దేవుళ్ళకి అలా నడిపిస్తూ ఉందండి. దేవుళ్ళు నడడం వల్ల మా జీవితం బాగుంది. అలాగే నా పిల్లలకు కూడా చదువులు, జాబుల విషయంలో కూడా దేవుడు బాగా కార్యం చేశాడండి. మా సొంత ఇంటికి అలా కూడా నెరవేర్చారండి. రాజంకుల్ గారు, రమాంటి వల్లే సాధ్యమైందండి. దాని తర్వాతే మా ప్రార్థన అండి. అంతటికే కారణం రాజంకుల్ గారేనండి. వాళ్ళ అక్కతో చిన్న పిల్లలాగా అంతా చెప్పి ప్రతి కరోనాలో ఉన్నప్పుడైతే నిజంగా ఏ చర్చలు కూడా లేనప్పుడు
ప్రతిరోజు ఫోన్ చేసి ఈ వాక్యం వస్తుందిరా, ఆ వాక్యం వస్తుందిరా అంటూ ప్రార్థన పెట్టుకుంటే ఆసన గారి వాక్యం వినండి, దేవుళ్ళు బాగా పలపడండి, వెనక్కి వెళ్ళకండి, ఎవరు చెప్పిన మాట వినకండి అంటూ ముందుకు నడిపించిన వ్యక్తి అండి రాజు అంకుల్ గారు. దాని తర్వాత రమాంటి అండి మా కొరకు. మేము అంతకు ముందు అన్యుల్లో ఉన్ని కానించి ప్రార్థన చేస్తూనే ఉన్నారండి ఆవిడ. ఎప్పుడు కూడా మా తొట్టే ఉండి ఇప్పుడు కూడా నడిపిస్తుందండి ఆవిడే. నిజంగా కుటుంబానికి మేము రుణం ఉండిపోతామండి. ఏమి ఇచ్చి కూడా దేవుడికి రుణం తీర్చలేదు. ఈ మధ్య లేకపోయినా అయినా మా మధ్యన ఉన్నట్టే ఉంటుందండి అతను. మా అత్తగారు కూడా మొన్నే ప్రభావం నిద్రించారు. వాళ్ళ తమ్ముడు చనిపోయినట్టు కూడా ఆవిడకి సరిగ్గా కూడా తెలియదండి. అంత రిలేషన్గా తల్లి కొడుకులా ఉండేవారు, అంత చక్కగానే వాళ్ళిద్దరూను. మా కుటుంబాన్ని నడిపించి దేవుళ్ళకి బలపరిచిన వ్యక్తి రాజంకులు రమ్మంటారండి. ఈ చిన్న సాక్ష్యం చాలా పెద్ద సాక్ష్యం. దేవుడు దీవించిన గాక. ఆమేన్. దేవుడు దీవించిన గాక. ఆమేన్. ఆమేన్. చెప్పలేదు. చెప్పేస్తానా? దేవుని నామానికి వందనాలు. కూడి వచ్చిన ఈ సంఘంకి అందరికీ నా వందనాలు. మేమందరం అన్యులమేనండి. అయితే అన్నయ్య గారు, అప్పలరాజు అన్నయ్య గారు, మేము ఇక్కడ ఇల్లు కట్టుకుంటప్పుడు ఊరే లేదు, ఎక్కడో ఒక ఇల్లు ఉండేది. అయితే నేను పాల వ్యాపారం చేసేదాన్ని, పాలు పోసేదాన్ని. లక్షవారం నేను పాలకి అమ్మలు గిన్నె పట్టుకొని వస్తే అక్కడ కూర్చోబెట్టి ఎటకారం చేసేదాన్ని. అలాంటి కుటుంబం నాది. అయితే అప్పటికి ఎన్నిసార్లైనా బ్రతిలాడేది, వదిన పాలేవా, పాలు ప్రార్థనకు వచ్చిస్తున్నారు పాలేవా అంటే కూర్చోబెట్టేదాన్ని. అంత నాకు విసుగు అనమాట దేవుడు అంటే. అలాంటిది అమ్మలు నన్ను చాలా ఎన్నోసార్లు దేవుడు నమ్ముకో అబ్బా ఈ అమ్మ వస్తే ఎప్పుడు దేవుడు నమ్ముకోమంటది, ఎప్పుడు ఇదే మాట అనేసి నేను ఇసుక్కునేదాన్ని. అలాంటిది నన్ను ఈ కుటుంబం పిల్లలైతే అనిలు సునీల్ చిన్న పిల్లలు, వాళ్ళైతే అత్త మా అమ్మ రమ్మంటుంది, అత్త మా అమ్మ పరిగెట్టుకు వచ్చేసేవారు. చిన్న కాగితం రాసి ఇచ్చేది, ప్రార్థన చేసుకో. ఎన్ని చేసినా అలాగా నేను విసుక్కునేదాన్ని కానీ అనేసేదాన్ని. నా భర్తకి జబ్బు చేసింది, పక్షవాతం, కాలు చేపడిపోయి ఎందరో వచ్చి చూసేది, ఎంత డబ్బు ఖర్చు పెట్టాను, అయినప్పటికీ తగ్గపోతే ఈ వదిన అమ్మలు వచ్చి, వదిన ఇప్పటికైనా నా దేవుడిని నమ్ముతావు, నేను ఛాలెంజ్ చేస్తున్నాను అంటే, నేను ఇన్ని దేవుళ్ళు ఉన్నారు, ఇంతమంది దేవుళ్ళు కూడా నా భర్తను కాపాడలేకపోయారు, నీ దేవుడు కాపాడతాడా అంటే ఛాలెంజ్ చేసి నేను ఈ దేవుళ్ళకి వచ్చాను. కాపాడతాడు నా దేవుడు, నువ్వు ప్రార్థన చేసుకో అని ఫస్ట్ బసం బుధవారం రోజు చర్చికి తీసుకెళ్ళింది. సాయంకాలం నేను నా భర్త వెళ్ళాం, పాస్టర్ గారు ప్రార్థన చేశారు. ఇంకప్పటి నుంచి ఈ కుటుంబం వదలలేదు నన్ను. పిల్లలు, అన్నయ్య గారు అయితే బావా అంటూ నా భర్తని ధైర్యపరిచేవాడు. నీకేం పర్లేదు బావా, ఈ దేవుడు నమ్ముకున్నావు కదా, ఏం పర్లేదని. అలాగా అన్నయ్య కూడా ఇసుక్కోకుండా మా ఆయన్ని అలాగా నడిపించి ఈ దేవుళ్ళకి మేము, నా పిల్లలు రాపోయినా నేను నా భర్త దేవుళ్ళని అలాగ ఎదిగి, నా భర్త కూడా ఆ జబ్బు కూడా తగ్గి కాలు నడిచేవారు, పనికి కూడా లేరు, ఎస్టీడీ బూత్లో కూర్చునేవారు. అంతలాగా నన్ను, నా భర్తని, వీళ్ళ కుటుంబం ప్రార్థనలోనే ఎదిగించి, పిల్లలైతే ఆ నీలబాబు సినీల్ బాబును, అత్త టీవీలో వాక్యం వస్తుంది పరిగెట్టుకొచ్చి రేరా బాబు అంటే టీవీ పెట్టుకోమంటుంది మమ్మీ, పలానా ఛానల్లో వాక్యం వస్తుంది చూడత్త అని. అలాగ నన్ను చిన్నపిల్లలకి ఎలాగే చెప్తారో అలా చెప్పి వీళ్ళు నన్ను నడిపించారు నా కుటుంబాన్ని. వీళ్ళు నిజంగా ఈ నన్నే కాదు, చాలామంది వచ్చారు దూరం అయిపోయారు, కానీ వెళ్ళిపోయారు, ఇళ్ళల్లో ఖాళీలు చేసి ఊర్లు మారి. అయినప్పటికీ నన్ను
ఈ కుటుంబం వదలలేదు. కానీ నేను ఈ స్థితిలో ఉన్నానంటే ఆ దేవుడు, వీళ్ళు బాధ్యత నా మీద, నాయన వీళ్ళు ఈ కుటుంబానికి దేవుడే బాధ్యత పెట్టాడేమో. అందుకోసమని నేను ఎంతగానో నాయన ఈ కుటుంబానికి, మరి ఆ పిల్లలు కూడా నన్ను విడిచిపెట్టేవారు కాదు. అనిలు సునీల్ బాబు విడిచిపెట్టేవారు కాదు, అత్త అత్త అనుకుంటూ. నాయన తండ్రి యేసయ్య, నేను ఎంతగానో వీళ్ళని దూషించిన నన్ను పట్టుకొని వదిలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను కూడా ఈ కుటుంబాన్ని వదలలేదు. కానీ ఈ చిన్న సాక్షి ఇంకా చాలా పెద్దది ఉంది, కానీ చిన్న సాక్షిని దేవుడు దీవించి నేను దేవుని నామమున మీ అందరికీ నా వందనాలు చెప్పుకుంటున్నాను. ఆమేన్. మరికొన్ని కండోలెన్సెస్ విందాము. మన మధ్యన రత్నం గారు ఉన్నారు. ప్రేమపూర్వకంగా వారిని ముందుకి ఆహ్వానిస్తున్నాము. ఈ కుటుంబం కొరకు, దైవజనుని కొరకు మరికొన్ని ఆదరణ మాటలు తెలియజేయాలని వారిని పిలుస్తున్నాం. దేవుడికి వందనాలు. కూడి వచ్చిన పాస్టర్ గారికి అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన సంఘానికి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను, కృతజ్ఞత. మరి దేవుని కృపను బట్టి కుమార్తె మరి సాక్ష్యం చెప్పింది. నిజంగా వాళ్ళు ఉన్న పరిస్థితులను బట్టి మరో వదిన, అన్నయ్య చాలా బాధ్యత కలిగి వాళ్ళ కోసం ప్రార్థన చేసి ఎంతో వాళ్ళని ఓదార్చి దేవుడి వెంపు తిప్పిలాగా వాళ్ళకి ఎన్నో ఆధారమైన మాటలు కలిగించారు. ఆ బిడ్డ ఎప్పుడూ కన్నీటి ప్రార్థన చేసేది చర్చికి వచ్చి. అప్పుడు వదిన మరి ఎంతో నిజంగా చెప్పలేని మరి తనకున్న దేవుడి పట్ల ఉన్న అవగాహన, ఆవిడకున్న నిరీక్షణ, ఆవిడకున్న మరి అంత తాపరదయం కలిగి ప్రతి ఒక్కరూ దేవుడి వెంపు తిప్పాలా అన్న ఆసక్తి కలిగి ఎంతో బాధ్యత తీసుకుండేది. తను నిజంగా ఈరోజు మరి ఎన్నో గ్రంథాల్లో వేస్తే మరి ఎంతమంది ప్రవక్తలు ఉన్నారు, అందరూ స్త్రీలు అలాగ పట్టుదల కలిగి వారు రాకపోయినా 10 సార్లు పిలిచి దేవుడు వెంపి ఎంతోమందిని తిప్పింది. అది దేవుడు చూసుకుంటాడు. మరి దేవుడి కృపను బట్టి తనకిచ్చిన వాగ్దానం బట్టి ఎన్నో వాక్యాల ద్వారా బలపరిచారు. అలాగే మరి అన్నీ ఈరోజు నిద్రించి ఉన్నారు. అయినా కూడా ఎంతో ఒక్కసారి దేవుడి వెంపు తిరిగినప్పుడు, అమ్మ మనిషి వెనక్కి వెళ్ళకూడదు, మాకు ఇవే మాటలు చెప్పేవాడు. చాలా బాధకరంగా ఎవరన్నా వచ్చి మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోయి అలాగ మళ్ళీ అంజులతో సహవాసం చేసిన అసలు ఇష్టం ఉండేది కాదు. ఆ మనిషిని చాలా గుండెల్లో పెట్టేసుకునేవారు. ఆయన పెట్టుకొని నా దగ్గర ఇది నిజమైన వాస్తవమైన మాటలు చాలా బాధపడేవారు. చూడమ్మా, దేవుడు పిలిచాడు, వచ్చారు, దేవుడు ఆ రోజు కార్యాలు జరిగించారు, వాళ్ళ సమస్యలన్నీ తీరిపోయాయి, ఈరోజు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నారు, ఏటమ్మాయిలు అని చాలా నొచ్చుకుండేవారు మనసు. ఆ మాటలు బాధపడేవారు. అలాగైతే అన్నయ్య మరి ఏదో దినం దేవుడు మళ్ళీ వారికే బుద్ధి చెప్పి ఆయనింపు తిప్పుకుంటారు, మీరు అలా కలత చెందకండి అని ఎన్నోసార్లు నేను నిజంగా భార్యాభర్తలు ఇద్దరూ ఇంకా ఆ ఆత్మ రాకపోతే వదిలే అనేసివారు అన్నయ్య. కానీ నిజంగా ఇవాళ చెప్పవలసింది ఆ అమ్మని ఏదో మనుషుల మధ్య చెప్పడం కాదు, కానీ నేనే ఇసుక్కుంటాను. ఎందుకు వదినా ఆ ఆత్మ కోసం నీకు అంత భారం, పోతే పోనీలే అనేసిదాన్ని. అయినా అనకూడచి అన్న ఆయన ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేసి కన్నీరు విడిచి అవసరమైతే ఉపవాసం ఉండి ఆ ఆత్మని దేవుడు వెంపు తిప్పేది. తనకిచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అంత సహనం వదినికి దేవుడు వెంపు తిప్పాలని. అలాగే అన్నయ్య కూడా ఎంతో మరి నిజంగా మందిరం ఉండాలి, అమ్మా అందరూ వచ్చి ఆరాధించాలి నానేసి బాధ్యత కలిగి మందిరాన్ని, విశాలమైన మందిరం కట్టించారు ఆయన. మరి దేవుడు వందనాలు. మన మధ్యన లేనప్పటికీ కూడా మరి ఆయన పరిసేరు సాగకూడదు అనేసి ఆయన ఆసక్తి కలిగి ఉండేవారు.
దేవుడి సేవ జరగాలమ్మా, దేవుళ్ళు అనేక మంది నడవాలమ్మా అని ఉండేవారు. అన్నికి నాకు చాలా సాంగీతం ఉండేది, ఎంతో ప్రేమ. అన్ని విషయాలు చిన్న పిల్లలా కూర్చోబెట్టి వదినికి నాకు తెలియలేని గూఢమైన సంగతులు కూడా చెప్పేవారు. అలాంటి అనుబంధం, ఆయన దేవుడిచ్చిన ప్రేమ, తోడబుట్టినోడు కాకపోయినా అంత ఆత్మీయమైన మాటలు మాకు తెలియపరిచేవారు. ఆయన నిజంగా మన మధ్యన లేనందుకు మరి దేవుడి చిత్తం అది. తన బిడ్డలు అంతకే ఈలో అనకూడదు, మధ్యలో పోలని ఎంతోమంది జ్ఞానస్తుల బిడ్డలు ఉన్నారు. ఆ బిడ్డల కంటే వీళ్ళు ఎందుకంత దేవుడు ఉన్నతముగా బిడ్డలు నడిపించాడు అంటే వాళ్ళ తల్లిదండ్రులు చేసిన ప్రార్థన. వాళ్ళంత బాధ్యత కలిగి బిడ్డల్ని దేవుడి వెంపు తిప్పి దేవుడి వెంపే నడిపించారు. అందుకే మధ్యలపాల సాంగీతం వాళ్ళకి బిడ్డలకి ఇద్దరికీ తెలియదు. వాళ్ళిద్దరికీ తెలియదు, ఎవరితో ఫ్రెండ్షిప్లు కానీ ఎవరితో ఆడడం కానీ మాట్లాడడం కానీ వాళ్ళకి లేదు. దేవుడే చిన్నప్పటి నుంచి వదిలి నేను చూసినంత కాలం, నేను 91లో వచ్చాను మధ్యలపాలు. నేను ఆ 91 నుంచి పరిచయం అన్నయ్య. అలాంటి ఆ బిడ్డల్ని బైబిల్ చదువు అని చిన్న బిడ్డ ఇప్పుడు వదినన్నట్టు సునీలు అన్నిలకి అలా చెప్పేది. అలా భయభక్తులే నడిచారు. అందుకే దేవుడు ఇవాళ ఉన్నతమైన స్థానంలో ఉంచారు. ఆయన నమ్మిన బిడ్డలు అన్నాడు విడిచిపెట్టే దేవుడు కాదు. కానీ చెప్తున్నాను, ఈ వదిన అన్నయ్య ఎంతో బాధ్యతకి వెళ్ళి సంఘాన్ని పట్ల విశ్వాసులు నడాల, దేవుడు వెంపు తిరగాల, దేవుడు వెంపు అనేక మంది ఆత్మలు నశించిపోతున్నాయమ్మా, వారందరూ రక్షింపబడాలని వాళ్ళు ఎంతో భారం కలిగింది వారు. కానీ వ్యక్తిగతంగా ఎన్నో మాటలు, ఏడడానికి ఏడుపు కూడా రాలేని మాటలు ఈరోజు మన మధ్య లేరు. నేను ఈ దినము నేను లేను, అంత ప్రేమగా ఉన్న వాళ్ళమి నేను ఇదే రోజుని నేను అవన్నీ మరణానికి ఉన్నప్పుడు నేను లేనప్పుడు చాలా బాధ అనిపించింది. నేను మధ్యలపాలెం ఎప్పుడైతే వచ్చానో ఇలాగ అన్నీ చనిపోయాను, కానీ మరి ఎంతో బోరమని వచ్చాను. కానీ చివరిదనాలు ఏం మాట్లాడను నాకు అదే అనిపించింది. తోడబుట్టిన వాళ్ళకంట నాకు ఎక్కువ అన్ని విషయాలు చెప్పేవాడు అన్నీ, ఏ మాట అన్నా. కానీ మన మధ్యలోనే ఆయనకి నాకు దూరం అయిపోయింది చివరిదనాలను. మరి ఈ భారాన్ని మరి వదినికి ఆయన ఈ సేవ జరగాలనేసి ఆ వదినకు అప్పు చెప్పారు. అయితే ఈ సేవ ఎలా జరుగుతుందంటే దేవుడి కృప. ఎంతోమంది దైవశాఖలు వస్తున్నారు ప్రతి ఆదివారం, ప్రతి లక్షవారం ఎవరిని విడిచిపెట్టకుండా వారందరినీ పిలిచి సేవకు కొనసాగిస్తున్నారు. ఇంకా ఆవిడని దీవించి ఆయన నామంలో ఆయన ఇంకా పరిచయం వర్ధిల్లేటట్టుగా ఆయన నామానికి మహిమ తెచ్చుకునేలాగా ఈ దీనురాలు ప్రార్థన, ఇది ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ఆమేన్. మరొక కండోలెన్సెస్ ఉన్నాయి మన మధ్యన. అనిల్ గారి యొక్క అత్తయ్య గారు ఉన్నారు, సత్యవతి గారు. ప్రేమపూర్వకంగా వారిని ముందుకు ఆహ్వానిస్తూ వారు కూడా కొన్ని ఆదరణకరమైన మాటలు ఈ కుటుంబానికి తెలియజేయవలసిందిగా ఈ సమయంలో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రార్థన చేయండి. హల్లెలూయా, స్తోత్రం నాయన. పాస్టర్ గారులందరికీ, వచ్చిన బ్రదర్లకి, పాస్టర్ గారులకి, సిస్టర్లకి అందరికీ కూడా నా వందనాలు. నేను ఇక్కడికి తోలుకొచ్చినందుకు, వదిన గారు నాకు ఇక్కడికి ఇన్వాల్వ్ చేసినందుకు కూడా అందరికీ, వదిన గారికి కూడా, రమాదేవి గారికి కూడా నా వందనాలు. మరి అన్నయ్య గారి గురించి అయితే మరి నేనేం చెప్పలేను, అతను మన మధ్యలో లేరు. ఎప్పుడు చూసినా నాకు ఫోన్ చేసి అమ్మ 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 అని అనేవారు. ఎప్పుడు కూడా నాకు ఏవో కష్టసుఖాలు మాట్లాడేవారు. మరి ఆయన ఇవాళ మన మధ్యలో లేనందుకు, ఆయన బిడ్డలందరూ దూరంగా ఉన్నందుకు ఈవిడ ఎంతో ప్రయాసపడి ఎంతో ఆశతో అతని కార్యక్రమాలన్నీ కూడా ఎంతగానో చక్కగా ఇవన్నీ సమకూర్చి, ఆవిడ బిడ్డలు లేనప్పటికీ కూడా ఆవిడ ఒక్కదాయే ఎంతగానో ప్రయాసపడి ఇవన్నీ కూడా ఆవిడ సమకూర్చినందుకు, మనందరినీ కూడా పిలిచినందుకు కూడా ఆవిడకి నా వందనాలు. ఎంతకన్నా నేను ఏమీ చెప్పలేను. నేను కొత్తగా దేవుళ్ళలోకి వచ్చాను, నేను వాళ్ళు వియ్యపురాలి, నేను అంతే. స్తోత్రం నాయన, మీకు వందనాలు తండ్రి. గొప్ప దేవుడు, అద్భుత కరుడు తండ్రి. నేను చాలా విగ్రహారాలు చేసేదాన్ని,
ప్రతిరోజు కూడా నేను గుడికి వెళ్ళేదాన్ని. అన్నయ్య గారు కూడా ఎప్పుడు చెప్పేదాన్ని, అమ్మ నేను ఎప్పుడు కనకమహాలక్ష్మి గుడిలో ఉండేదాన్రా, నేను ఎప్పుడు కనకమహాలక్ష్మి గుడి అమ్మ 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 అని నేను కనకమహాలక్ష్మి అమ్మనే పిలిచేదాన్రా నేను అని ఎప్పుడు కూడా అదే మాట చెప్పేవారు. దేవుళ్ళో నేను ఎదిగానురా, నాకు అనారోగ్యం వచ్చినప్పుడు దేవుడు నన్ను పిలిచారురా, దేవుడు నన్ను ఎన్నుకున్నారు అని ఎప్పుడు కూడా అన్నయ్య గారు చెప్పేవారు. అతను కూడా చాలా విగ్రహారాధకులు ఉండేవారు. అలాగే నేను కూడా చాలా విగ్రహాలు చేసేదాన్ని. ప్రతిరోజు నేను గుడికి వెళ్ళేదాన్ని. అలాంటి దాన్ని నాకు దేవుడు ఎన్నుకున్నారు. ఈ వివాహం కాకముందే మా పెళ్ళికి మేము దేవుళ్ళలోకి రావడం జరిగింది, మా పాప నేను. ఇంకా నా కుటుంబం అంతా కూడా దేవుళ్ళలోకి, నాకు 3 ఆడబిడ్డలు. అయితే బిడ్డలందరికీ వివాహాలు అయిపోయి మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నారు. బిడ్డలందరూ నా కుటుంబం, నా అల్లుళ్ళు, ఇంకా 2 బిడ్డలు ఉన్నారు నాకు. 2 కూడా బాగా దేవుళ్ళో రావాలని, ఎదగాలని నా కోరిక. మీ అందరూ ప్రార్థన చెయ్యండి. నా భర్త కూడా ఇంకా దేవుళ్ళలోకి రాలేదు. చర్చికి అయితే వస్తారు కానీ అతను అంత ఇంట్రెస్ట్గా అసలు ప్రార్థన వినరు, బయటికి వెళ్ళిపోయి తిరుగుతూ ఉంటారు అలాగా చిరాకుగా అనమాట. నాకు కూడా ప్రార్థన చేస్తుంటే ఇంట్లో కొంచెం చిరాకు పడతారు. అతను కూడా దేవుళ్ళలోకి రావాలని, అన్నీ మనశ్శాంతిగా పరలోకాన్ని ఉన్నప్పటికీ కూడా అతని మనసు శాంతిగా ఉండడానికి సహాయం చేసి దేవుడికి కోరుకుంటున్నాను. అయితే నా కుటుంబంలో, నా జీవితంలో కూడా నేను ఎంతో శోధనలోనే దేవుళ్ళలోకి రావడం జరిగింది. మా ఆయన ఉద్యోగ విషయంలోని మా ఆయన రైల్వేలోని డ్రైవర్గా జాబ్ చేసేవారు, ఏ స్పెషల్ డ్రైవర్గాను. అతనికి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అతనికి ఏదో తప్పు జరిగిందని అతనికి పనిష్మెంట్ ఇచ్చారు 3 సంవత్సరాలు. ఎంతో కృంగిపోయాము. అప్పుల్లోగా మా పెద్ద పాప మ్యారేజ్ అయితే అందరూ కూడా ఇంకా అల్లుడు ఇంకా కాలు పెట్టలేదు. అప్పుడు మామగారు జాబ్ పోయిందని జనాలు అందరూ కూడా లోకులు చుట్టాలు అందరూ కూడా అలాగ అనుకునేవారు. కానీ అప్పట్లోగా నేను దేవుడి దగ్గరికి వెళ్ళాను. నేను ఒకళ్ళ దూరంగా నాకు తీసుకెళ్ళారు. అలాగే నా పెద్ద బిడ్డకి వివాహం అయిన తర్వాత కూడా సంతానం లేదని చెప్పని నేను ఎంతగానో దేవుడికి మొరపెట్టాను. 2వ పాపకు వివాహం అయ్యి పిల్లలు పుట్టారు కానీ పెద్ద పాపకు అయితే పిల్లలు బేగా కలగలేదు. నా మొరాలకించి దేవుడు మా సంఘం లిటిల్ ఫ్లాక్ సంఘం అండి మాది మురళీనగర్లోని. మా సంఘస్థులందరూ కూడా ప్రార్థన చేశారు ఎంతగానో. నా ప్రార్థన కూడా దేవుడు ఆలకించి పెద్ద బిడ్డకి కూడా నా బిడ్డలు ఇచ్చారు. దేవుడు 2 బిడ్డలు, బాబు ఫస్ట్, తర్వాత పాపనేని. అలాంటి నా కుటుంబంలో, నా జీవితంలో కూడా నా బిడ్డల విషయంలో కానీ నా విషయంలో కానీ దేవుడు ఎంతో మాకు సహాయం చేశారు. ఇప్పుడు మా చుట్టాలందరూ అంటారు, నువ్వు ఎందుకు అసలు అలా మారిపోయావు, నువ్వు మళ్ళీ పూజలు అవి చెయ్యు, అవి మన కుటుంబంలో ఎవరో లేరు, నువ్వు ఒక్కదానివే అలా మారేవు, ఎందుకు అలాగా అయినా ఆ పూజలు అవి ఆ దేవుడిని మనం ఎందుకు నమ్మాలి, అయినా సరే నువ్వు ఎందుకు మారిపోయావు, నీకు ఎవరు మార్చేశారు ఇలాగా, ఈ మతం ఎందుకు తీసుకున్నావు నువ్వు ఇలాగా అని చెప్పని మా చుట్టాలు, మా ఆడపడుచులు వాళ్ళు అందరూ అనడం అలా జరుగుతుంది. కానీ నాకు దేవుడు ఎంతో మేలు చేశాడు. నేను దేవుడిని విడిచిపెట్టను, బ్రతుకున్నా చనిపోయినా నేను దేవుళ్ళలోనే ఉంటాను. నేను దేవుడిని అయితే విడిచిపెట్టను. దేవుడు చేసిన మేలులు నేను మర్చిపోలేను. నాకు చాలా దేవుడు నాకు సహాయం చేశారు. నాకు ఏదైనా అవసరమైతే నేను చుట్టాలతోటి, బంధువులతోటి ఎవరితోటి చెప్పుకోను, కానీ నేను దేవుడితోటి మొరపెట్టి దేవుడికి ప్రార్థన చేస్తాను. దేవుడు నా మొర వింటారు. ఎంతగానో నాకు సమాధానం వస్తుంది దేవుడిది. అలాగే నా కుటుంబం అంతా కూడా దేవుళ్ళో ఉండాలని మీరు మా కుటుంబం గురించి, మా ఫ్యామిలీ గురించి, నా భర్త గురించి సహాయం చేయండి. ఆయనకి ఎంతో కరోనా అన్నీ కూడా బాగోలేనప్పుడు అన్నీకి కూడా జాయిన్ చేశారు. అన్నీ ఇంటికి వచ్చిన తర్వాత మా ఆయన గారికి జాయిన్ చేశారు హాస్పిటల్లోని, అక్కడ బదిలిపాలు అక్కడ హాస్పిటల్లోని 6 అలాంటప్పుడు వదిన గారు కూడా ఎంతగానో ప్రార్థన చేశారు. ఎన్నో మంది ఆయనతో జాయిన్ అయిన వాళ్ళు చనిపోయేవారు. జనాలు చాలామంది, అతనితో స్టాఫ్ వాళ్ళు కూడా చాలామంది చనిపోయారు. మేము అతని మీద కూడా నమ్మకం లేదు అసలు. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే నిజంగా అతను మరణ పడకల మీద నుంచి అతను లేవనెత్తే దేవుడు. అతను అలా లేవనెత్తి నిజంగా వాచ్మెన్ అతను అందరూ కూడా సెక్యూరిటీ గార్డులు అందరూ దండం పెట్టి, మీరు ఈ ఏజ్లోని మళ్ళీ వచ్చి మీరు తిరిగి వెళ్తున్నారంటే మీరు మళ్ళీ జన్మెత్తారండి, నిజంగానే మీరు అంత అదృష్టవంతులు అని వాళ్ళు నిజంగా దండం పెట్టారట. నిజంగా ఈ దేవుడు చేసిన మేలులు మనం మర్చిపోలేము. ఎంతో సహాయం. దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మనల్ని మన ప్రార్థనలు ఆలకించి మనకు సహాయం చేసే దేవుడు. దేవుడు చేసిన మేలు నేను మర్చిపోలేను. నాయన మీకు స్తోత్రపు తండ్రి, ప్రభువా మీకు వందనాలు నాయన. గొప్ప దేవుడు తండ్రి, ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు తండ్రి, ప్రభువా మీరెంతో సహాయం చేశారు. మీ బిడ్డలు మీరు ఆదుకునే దేవుడు తండ్రి, ప్రభువా మీ బిడ్డలకు మీరు కాపాడే దేవుడు నాయన. ఎంతగానో మీరు సహాయం చేసి నాయన కాపాడి దీవించి తండ్రి, ప్రభు ఆశీర్వదించండి.
నాయన తండ్రి ఇదిగోనైనా వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి తండ్రి ప్రభు. ఆ బిడ్డలకు రాకపోకలు మీరు తోడై ఉండండి. ఇంతవరకు చేసిన మేలు బట్టి కృపలు బట్టి నాయన మీకు వందనాలు తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభువా. నాయన మీ బిడ్డలకు సహాయం చేసి కాపాడి దీవించి ఆశీర్వదించి నాయన ఈ ఒక్క చిన్న ప్రార్థన చేసుకోవడానికి ఈ అవకాశాన్ని సమయాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. మంచిది, సమయం దయచేసి చూడకండి, ఆఖరిలోనికి వచ్చేసాం కనుక నిజమైన ప్రేమ, నిజమైనటువంటి పరిచర్య, నిజమైన అనుబంధాలన్నీ ఇలాంటి టైం